చైనాలో జియోలీ అనే అందమైన అమ్మాయి చాలా గడిసి యువతిగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి చదువులోనూ బెస్ట్, ఆటపాటల్లోనూ చలాకీగా పాల్గొంటూ అందరినీ ఆకట్టుకునేది. తన తెలివితేటలను మంచి పనులకు ఉపయోగించుకోకుండా చాలా చీప్ ఆలోచనలు మొదలుపెట్టింది. అందం, చదువు రెండూ ఉన్న జియోలీకి అహంకారం కూడా పెరిగిపోవడంతో ఎలాంటి కష్టం చేయకుండా సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారి తొక్కింది. చివరకు జైలు పాలయ్యే పరిస్థితి తెచ్చుకుంది. ఇంతకు జియోలీ ఏం చేసింది, ఎలా మోసం చేసిందనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అందం, అహంకారం రెండూ కలగలిసిన జియోలీ 25 వయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవడానికి ముందే అందమైన ఇంటిని కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తోంది. తన అందానికి ఆకర్షితులైన అనేక మంది యువకులు తనతో కలిసి పార్టీ చేసుకునేందుకు ఆరాట పడుతుండటం గమనించి ఇదే మంచి అవకాశంగా భావించింది. తనతో మాట్లాడే వాళ్లలో తన పరిచయం కోసం ఆరాటపడే యువకుల్లో బాగా డబ్బున్న వారిని ఎంపిక చేసుకొని డేటింగ్ ప్రపోజల్కు సై అంది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకకాలంలో 20 మందితో డేటింగ్ చేస్తూ తన చిరు కోరికలు, అవసరాలు వారితో తీర్చుకుంటోంది. తనతో డేటింగ్ చేస్తున్న వారిని షాపింగ్ చేయడానికి తీసుకువెళ్లి ఖరీదైన వస్తువులు కొనిపించుకుంటోంది. అంతేకాదు, ప్రతి ఒక్కరితో ఐఫోన్ 7 సిరీస్ ఫోన్లను కొనిపించుకుంది. ఇలా అందరి దగ్గర కొన్న మొత్తం 20 ఐఫోన్లను వాడుకోకుండా తిరిగి కాస్త తక్కువ ధరకే అమ్మేసింది. మొత్తం ఐఫోన్లు అమ్మడం వల్ల 1,20,000 యువాన్లు అమెరికా కరెన్సీ ప్రకారం ఒక రీసైకిల్ కంపెనీకి విక్రయించింది. తద్వారా ఆమెకు $17,700 వచ్చాయి. ఐఫోన్లు అమ్మగా వచ్చిన డబ్బుతో తాను కొనబోయే కొత్త ఇంటికి సంబంధించిన డౌన్ పేమెంట్ మొదటి ఇన్స్టాల్మెంట్ పే చేసింది. మరోవైపు ఐఫోన్లు ఇప్పించిన యువకులందరితో మాట్లాడడం బంద్ చేసింది. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసి పడేసి కొత్త నెంబర్ వేసుకుంది. దీంతో జియోలీతో డేటింగ్ చేసిన వారిలో కొందరు పిచ్చివాళ్లైపోయారు. ఎంతో కష్టపడి ఆమె ఆచూకీ కనుక్కొని ఒక యువకుడు ఆమె ఇంటి దాకా వెళ్ళాడు. కొత్త ఇంట్లో జియోలీ ఆనందంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. నీకేమైందో, ఏం జరిగిందో, ఏమైపోయావోనని అన్ని చోట్ల వెతుకుతుంటే నువ్వేంటి మొబైల్ నెంబర్ మార్చేసి ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఆనందంగా ఎలా ఉంటున్నావని గట్టిగా నిలదీశాడు. జియోలీ చాలా కూల్గా, నేను అందగత్తెను, అందువల్లే కదా మీరు నా వెంట పడ్డారు, నాతో తిరుగుతూ సంతోషించారు కదా, నేను కూడా మీరెవరో ఎలాంటి వారో పట్టించుకోలేదు, నాకు అనవసరం కూడా, మీతో డబ్బు మాత్రమే నాకు అవసరం, అందుకే మీతో గడుపుతూ నా అవసరాలు తీర్చుకున్నాను, మీతో గడిపినందుకు సంతోషంగా మీరిచ్చిన గిఫ్ట్లు తీసుకున్నా, ఇక చాలు, అంతకుమించి ఏమీ లేదని చెప్పడంతో ఆ యువకుడు షాక్ తిన్నాడు. జియోలీని మర్చిపోలేని మిగిలిన 19 మంది కూడా కష్టపడి ఆమె ఆచూకీ తెలుసుకొని ప్రశ్నిస్తే, మీ వద్ద డబ్బు చూసే మీతో స్నేహం చేశా, నాతో తిరిగి సంతోషంగా గడుపుతూ మీరిచ్చిన గిఫ్ట్స్లో నాకు ఫీజ్ అని చెప్పడంతో తాము చాలా ఘోరంగా మోసపోయామని బాధపడ్డారు. బయట తెలిస్తే పరువు పోతుందని కొందరు తమలో తాము కుమిలిపోతే మరికొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. చివరకు జియోలీ కోర్టు చుట్టూ తిరుగుతూ జైలు పాలయ్యే పరిస్థితి ఏర్పడడం చైనాలో సంచలనం సృష్టించింది.